వేలాది మంది భక్తులు, ఈ ప్రాంతానికి వేలాది మంది ప్రజల యొక్క ఈ ప్రాంతంలో కూడా గతంలో కొన్ని సంవత్సరాల క్రితం అనుకోకుండా విపత్తు వచ్చి వరదలు వచ్చి గోదావరి పెద్ద ఎత్తున ఇక్కడటువంటి వాడలలో నీళ్లు రావడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లాకు సంబంధించినటువంటి జగిత్యాల జిల్లా కలెక్టర్ గారు సత్యప్రసాద్ గారు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, మా స్థానికంగా మున్సిపల్ కమిషనరు, అది స్థానిక ధర్మపురి ఎంఆర్ఓ గారు, ఇక్కడ మా ప్రజాప్రతినిధులు అందరం కూడా ఇప్పుడు కూడా అప్రమత్తంగా ప్రజలకు ముందస్తుగా ఒకవేళ వరద తాకిడి ఎక్కువ పెరిగితే తక్షణమే చర్యలు తీసుకునే విధంగా ప్రత్యేకమైన ఆలోచన పరంగా జిల్లా యంత్రాంగం పోతున్న సందర్భంలో కూడా ఈ ప్రాంత మంత్రిగా ప్రత్యేకంగా నేను హైదరాబాద్ ఉన్నప్పటికీ ఎప్పటికప్పటికీ అధికారులతో ఇక్కడ వరద విషయంలో కానీ, గోదావరి ప్రాంతం తీరాలన్నటువంటి ఈ గ్రామాలకు సంబంధించినటువంటి పంట పొలాల విషయంలో కానీ, రైతాంగానికి సంబంధించినటువంటి పొలాలు ఏమైనా మునిగిపోయినాయా, ఆ పొలాలకు నీళ్ళు ఏమైనా వచ్చినాయా, కడమ ఎన్ని గేట్లు ఓపెన్ అయినాయి, అదే శ్రీరామ్ సాగర్ సంబంధించినటువంటి ఎన్ని గేట్ల ద్వారా కడమ నుంచి అవుట్ఫ్లో ఎంత వస్తుంది, ఈ శ్రీపాద ఎల్లంపల్లికి సంబంధించిన గేట్లు ఏవైతున్నాయో ఆ గేట్లతోనే కిందికి నీళ్ళు బ్యాక్ వాటర్ పెరుగుతుందని అప్రమత్తంగా ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు ఇస్తారు. మా ప్రాంత ప్రజానికానికి అందరికీ కూడా మనవి చేసుకుంటున్న మంత్రిగా ఎవరు కూడా ఆందోళన పడద్దు. ఈ యొక్క వరద వల్ల కానీ, వర్షాల వల్ల కానీ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేకంగా ప్రభుత్వం అన్ని విధాల దృష్టి పెట్టింది. మీకు అన్ని విధాలకు కూడా ఆదుకునే విధంగా ప్రభుత్వ యంత్రాంగం కూడా జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో సిద్ధంగా ఉన్న విషయాన్ని కూడా మనం చేసుకుంటూ తీర ప్రాంతాల్లో ప్రజలు కూడా ఎప్పటికప్పటికి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి నేను చెప్తూ మా రెవెన్యూ అధికారులకు కూడా నేను ఆదేశిస్తున్నా. మా మున్సిపల్ కమిషనర్ గారు కూడా చెప్తున్నా. ఎప్పటికప్పటికి ఈ పానిక్ అంటే ఈ యొక్క వాతావరణ పరిస్థితులు, అధిక వర్షాల పరిస్థితి తగ్గునేంత వరకు ఎప్పటికప్పుడు 24 గంటలు మన అందుబాటులో ప్రజలకు అందుబాటులో వారి యొక్క ఎంఆర్ఓ రెవెన్యూ సిబ్బంది కానీ, అదే మున్సిపల్ సిబ్బంది కానీ ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి నేను అదే చెప్తూ, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేకంగా వారు కూడా దీని మీద గత వారం రోజుల కిందే ప్రత్యేకమైన సమీక్ష చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అధిక వర్షాలు కానీ, ఏదైతే అధిక వర్షాల ప్రాంతాలకు సంబంధించినటువంటి ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే విషయంలో కూడా ఆ జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి గారు నేరుగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఈ ప్రాంత ఎవరు కూడా ఆందోళన పడద్దని చెప్పేసి ఆరేపల్లి గ్రామం నుంచి మొదలు పెడితే ఆ గ్రామాల గోదావరి తీరాలు అన్ని గ్రామ రైతాంగాన్ని కూడా మనం చేసుకుంటారు. ఎవరు కూడా అంటే ఎక్కువ రిస్క్ తీసుకొని ఆ వరద దగ్గరికి పోవడము, లేదా వరద దగ్గరికి పోయి పంట పొలాలకు సంబంధించిన దాన్ని చూడడం లాంటివి ఏం చేయొద్దని చెప్పేసి మనం చేసుకుంటూ మరొకసారి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి, అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.